Welcome back to day 2 of our 40 days DSS challenge. I am Prabhucharan. And if you're watching this, you are serious about leveling up your coding game. And I respect that. Today's problem might sound simple, but don't underestimate it. We are solving find the maximum of two numbers. And in the process, we'll understand something super important, time complexity. Let's go from beginner to brain step by step. Okay, now imagine you are building an AI that decides which car is faster in a race. Uh, or a sorting algorithm trying to pick the highest number first. What is the first thing it needs? It needs to compare. ఒక గేమ్ ఉంది, సో గేమ్ లో ఎవరు ఎక్కువ స్కోర్ చేశారు, ఎవరు ఎక్కువ తక్కువ స్కోర్ చేశారు, లేకపోతే ఎవరు విన్ అయ్యారు. సో చెప్పాలంటే మనం ఖచ్చితంగా కంపేర్ చేయాల్సిందే. సో ఇంకే ఏదైనా సంథింగ్ ఇష్యూ ఉంది, లైక్ ఆర్డర్ లో పెట్టాలి. ఇప్పుడు మనకి ర్యాంకింగ్ కావాలి, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, ఫస్ట్ ప్రైజ్ ఎవరికి, సెకండ్ ప్రైజ్ ఎవరికి, థర్డ్ ప్రైజ్ ఎవరికి. సో ఇట్లాంటి చేయాలని మనం దాన్ని ఆర్డర్ లో పెట్టాలి. ఇట్ ఈస్ సార్టింగ్. సో ఇట్లాంటివి చేయాలంటే మనకి మినిమం ఏదో తెలియాలి, మాక్సిమం ఏదో తెలియాలి. సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు లైక్ కంపారిజన్ అనేది స్టార్టింగ్ లో వస్తుంది. సో ద స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ దీస్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఈస్ కంపేరింగ్. అండ్ కంపేరింగ్ స్టార్ట్స్ హియర్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. గివెన్ టూ నెంబర్స్, ఫైండ్ ద మాక్సిమం వన్. దాట్స్ ఇట్. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్. గివెన్ టూ నెంబర్స్, ఫైండ్ ద మాక్సిమం. సో టూ నెంబర్స్ ఇస్తారనమాట. ఆ టూ నెంబర్స్ లో మనము ఏదైతే మాక్సిమం అది చూడాలి. ఇక్కడ మనకి ఇన్పుట్ ఏంటో చూద్దాం. ఇన్పుట్ వచ్చేసి మనము ద సారీ టూ నెంబర్స్. సో టూ నెంబర్స్ అనేవి ఇక్కడ మనకి ఇన్పుట్. అవుట్పుట్ ఏం రావాలి మనకి? అవుట్పుట్ రావాలంటే ద లార్జర్ ఆఫ్ ద టూ. సో మనం ఇచ్చిన టూ నెంబర్స్ లో ఏదైతే లార్జ్ నెంబర్ ఉందో అది మనకి అవుట్పుట్ లాగా రావాలి. సో వి విల్ డూ దిస్ ఇన్ 3 లాంగ్వేజెస్. ఫస్ట్ మనం సిలో చేద్దాం, తర్వాత జావాలో చేద్దాం, తర్వాత పైథాన్లో చేద్దాం. సో ఎందుకు అంటే, బికాస్ ఇఫ్ యూ మాస్టర్ లాజిక్, మనకి లాజిక్ కనుక వస్తే యూ కెన్ కోడ్ ఇట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఓకేనా? ఓకే, ఫస్ట్ మనము సి లాంగ్వేజ్ లో ట్రై చేద్దాం. సో ఇది మనకి బేసిక్ సి లాంగ్వేజ్ కదా. సో ఇప్పుడు మనం దీంట్లో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం టూ నెంబర్స్ తీసుకోవాలి కదా, ఇంట్ ఏ కామా బి. సో టూ నెంబర్స్ తీసుకున్నాం. సో టూ నెంబర్స్ తీసుకున్నాక మనము టెక్స్ట్ ప్రింట్ చేయాలి, ఎంటర్ టూ నెంబర్స్. సో ఇది డైనామిక్ ప్రోగ్రామ్ కదా. స్టాటిక్ ప్రోగ్రామ్ అయితే మనము ఇక్కడ ప్రింట్ ఎంటర్ టూ నెంబర్స్ అనేది రాయమన్నమాట, డైరెక్ట్ ఏకి బికి వాల్యూస్ ఇచ్చేస్తాం. బట్ ఇది డైనామిక్ ప్రోగ్రామ్ కాబట్టి మనము యూజర్ నే ఇన్పుట్ అడుగుతాం అనమాట రన్ టైంలో. సో తర్వాత స్కాన్ఎఫ్ పర్సెంటైల్ ఇవి ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనమాట సి లాంగ్వేజ్ లో ఇంటీజర్స్ కోసం. ఓకేనా? మీకు ఒకవేళ సి లాంగ్వేజ్ రాకపోతే ఒకసారి సి లాంగ్వేజ్ లో ఉన్న వీడియోస్ అనేది చూడండి, ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బిగినర్స్. యాంపర్సెంట్ ఏ అండ్ దెన్ యాంపర్సెంట్ బి, సింపుల్. సో ఇప్పుడు మనకి టూ నెంబర్స్ వచ్చేసినాయి, ఏ ఇంకా బి. సో ఇప్పుడు వీటిని కంపేర్ చేయాలి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ అనేది బి కంటే పెద్దగా ఉంటాయి. అప్పుడు ఏంటిది? మాక్సిమం నెంబర్ ఇస్ ఏది? ఇప్పుడు ఏ బి రెండు ఉన్నాయి, సో బి కంటే ఏ పెద్దగా ఉంది, సో మాక్సిమం నెంబర్ ఏది దీంట్లో? ఏ. సో ఇప్పుడు మనము ఏని ప్రింట్ చేసుకోవాలన్నమాట. సో అలా ఉంటుంది. ప్రింట్ ఎఫ్ మాక్సిమం నెంబర్ ఈస్ పర్సంటైల్ డి ఏ. ఇది ఇఫ్. ఎల్స్ కూడా రాసుకోవాలన్నమాట. సో ఎల్స్ ఏంటిది? ప్రింట్ ఎఫ్. ఇప్పుడు ఒకవేళ ఏ బిని రెండు కంపేర్ చేస్తాం, సో ఏ పెద్దది కాదు, ఏ పెద్దది కాకపోతే ఆటోమేటిక్ గా పెద్దది ఏంటిది? బి. సో అలా అనమాట. ఇఫ్ ఎల్స్ అనేది ఇలా వర్క్ ఉంటుంది. ప్రింట్ ఎఫ్ మాక్సిమం నెంబర్ ఈస్ పర్సెంటైల్ డి బి.
సో ఇలాగనమాట. తర్వాత ఇది మనకి 2 మెథడ్స్ ఉంటాయని చెప్పా కదా. ఓకే. సో పైథాన్లో హ్యాష్ ట్యాగ్ వాడతాం మనం కామెంట్స్ కోసం. సి లాంగ్వేజ్లో ఫార్వర్డ్ స్లాష్ 2 వాడతాం అనమాట. ద మెథడ్ 1 మెథడ్ 1. ఇప్పుడు మనం మెథడ్ 2 చూద్దాం. మెథడ్ 2. సో మనకి సి లాంగ్వేజ్ లో ఇఫ్ ఎల్స్ కి సేమ్ రీప్లేస్మెంట్ ఈక్వల్ ఉంటుంది. అదేంటిదంటే నాట్ ఓన్లీ సి లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ లో అయినా టెర్నరీ ఆపరేటర్ ఉంటుంది. సో టెర్నరీ ఆపరేటర్ ని యూజ్ చేసి కూడా మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. అదే ఇఫ్ ఎల్స్ ని అప్లికేబుల్ చేయొచ్చు. సో అదేంటో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మ్యాక్స్ అనే వేరియబుల్ ఒకటి తీసుకుందాం. సో ఇంట్ మ్యాక్స్ లో ఏ గ్రేటర్ దాన్ బి. సో ఏ గ్రేటర్ బి అనేది ఇక్కడ కండిషన్, ఇఫ్ లో కండిషన్ ఇచ్చామో అదనమాట. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అంటే ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి అవుతే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, ఒకవేళ కాకపోతే బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీకు అర్థం కాలేదని కూడా చూడండి. ఏ గ్రేటర్ దెన్ బి. సో ఆ కండిషన్ గా ట్రూ అయితే ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి. సో ఇక్కడ ఏంటి పెద్దదని వస్తుంది, ఏ అనేది పెద్దది. సో ఏ అనేది పెద్ద అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ తర్వాత ఏ ఉంది కదా, తర్వాత బి ఉంది కదా. సో ఇవేంటి అంటే రిటర్న్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు ఈ కండిషన్ ని బేస్ చేసుకుని ఇవి రిటర్న్ అవుతాయి. సో దీని యొక్క సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ మనము ట్రూ బ్లాక్ రాయాలి, తర్వాత ఫాల్స్ బ్లాక్ రాయాలి. ఇక్కడ ట్రూ బ్లాక్ ఏది అంటే ఏ అనేది ట్రూ బ్లాక్, బి అనేది ఫాల్స్ బ్లాక్. ఈ ట్రూ ఫాల్స్ ఎప్పుడైపోతాయి అంటే మనకి కండిషన్ ఉంది కదా, సో ఆ కండిషన్ డిపెండ్ ఉంటుంది. కండిషన్ ఒకవేళ ట్రూ అనుకో ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఒకవేళ ఫాల్స్ అనుకో ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏలో 10 ఉంది, బిలో 5 ఉంది. ఇప్పుడు కండిషన్ ఏం ట్రూ అవుతుంది, ఏ గ్రేటర్ దెన్ బి. ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ ట్రూనే కదా, అంటే ఏలో పెద్ద ఉంది, బిలో చిన్న ఉంది. సో ఏ ఇస్ గ్రేటర్. సో ఏ గ్రేటర్ కాబట్టి ఇక్కడ ఏ రిటర్న్ అవుతుంది అనమాట. ఒకవేళ ఏ 5 ఉంటే బి 10 ఉంటే కండిషన్ ఫెయిల్ అవుతుంది కదా, ఏ గ్రేటర్ దెన్ బి అనేది కండిషన్ ఫెయిల్ అవుతుంది, బి గ్రేటర్ దెన్ ఏ అది. సో బి కాబట్టి ఆ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఏ గ్రేటర్ దెన్ బి అనేది. సో మనకి ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఎల్స్ బ్లాక్ అనమాట. సో ఏ అనేదేమో ఇఫ్ బ్లాక్, బి అనేది ఎల్స్ బ్లాక్, పై దానికి కంపేర్ చేసుకోండి. సో అప్పుడు మనకి బి రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ మ్యాక్స్ వాల్యూ ఏది, లైక్ ఏ కండిషన్ ట్రూ అయితేనేమో ఏ రిటర్న్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే బి పెద్దది కాబట్టి బి రిటర్న్ అవుతుంది అనమాట. సో ఇంటూ మ్యాక్స్ అనే దాంట్లోకి ఏదైతే పెద్ద నెంబర్ అవుతుందో అది దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అది బేసిక్ ఆపరేషన్ ఇక్కడ. సో దాన్ని మనం ప్రింట్ చేసుకుందాం. printf maximum number is %d max. సో ఇలా అనమాట. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్లాష్ అని పెట్టుకుందాం ప్రతిసారి. స్లాష్ అని ఏంటి అంటే న్యూ లైన్ అనమాట. సో ఫస్ట్ ఇది లేకుండా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. ఎంటర్ 2 నెంబర్స్, నేను 10 ఒకటి 5 ఒకటి ఎంటర్ చేస్తున్నా. సో మాక్సిమం నెంబర్ ఇస్ 10, మాక్సిమం నెంబర్ ఇస్ 10. సో ఇట్లా మనకి 2 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఇదేమో మెథడ్ 1 లో, ఇదే మెథడ్ 2 లో అనమాట. సో మెథడ్ 1 మెథడ్ 2 కూడా నేను ప్రింట్ చేస్తాను. ఒక నిమిషం. ప్రింటర్ మెథడ్ 1 మెథడ్ 2. సో ఇక్కడ మనము స్లాష్ అని పెట్టి 2 లైన్స్ ఇస్తున్నాం. స్లాష్ అంటే ఏం లేదు, జస్ట్ న్యూ లైన్ అనమాట. సో రన్ చేసి, సో అంటే 2 నెంబర్స్, నేను 12 ఒకటి 2 ఒకటి ఇస్తున్నాను. టెన్ 20. సో మెథడ్ 1 మాక్సిమం నెంబర్ ఇస్ 20, మెథడ్ 2 మాక్సిమం నెంబర్ ఇస్ 20. సో ఓకేనా. సో ఇట్లా మనకి ఏదైతే మాక్సిమం నెంబర్ ఉందో అది రిటర్న్ అవుతుంది. ఇక్కడ 20 అనేది దేంట్లోకి వెళ్తుంది, బీలోకి వెళ్తుంది. బీలోకి వెళ్ళినా కూడా సేమ్ ఇదే రిటర్న్ అవుతుంది కదా. సో అలా అనమాట. సో టెర్నరీ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే మనకి కోడ్ ని సింపుల్ గా ఉంచుతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఇఫ్ ఎల్స్ అనేది ఎన్ని 1 2 3 4 నియర్లీ 4-5 లైన్స్ లో రాసాం.
ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ ఓన్లీ సింగిల్ లైన్ లో అయిపోయింది అనమాట మనకి కండిషన్ అనేది ఇఫెల్స్ కండిషన్ మొత్తం. సో టెర్నరీ ఆపరేటర్స్ ఏం చేస్తాడు మన కోడ్ కొంచెం సింపుల్ చేస్తాయి, కొంచెం క్లీన్ గా వన్ లైన్ లాజిక్ లాగా ఉంచుతాయి అనమాట. సో ఇక్కడ ఇఫెల్స్ అనేది 3-4 లైన్స్ లాజిక్, ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ అనేది వన్ లైన్ లాజిక్. ఓకే, సో అలాగే. సో నౌ లెట్స్ రైట్ ఇట్ ఇన్ పైథాన్ లో రాద్దాం. ఇట్స్ ఎ సూపర్ బిగర్ ఫ్రెండ్లీ అనుకో, పైథాన్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంటర్ప్రిటర్. సో సి లాంగ్వేజ్ అనేది మనకి కంపైలర్, బట్ పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ అనమాట, ఎందుకంటే ఇది లైన్ బై లైన్. సో ఇదంతా తీసేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేస్తాం, ఏ అనేది ఇన్పుట్ తీసుకోవాలి. ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. దీంట్లో సెమికాలన్ అవసరం లేదు. పి ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ సెకండ్ నెక్స్ట్. సో ఏది బి ఇన్పుట్ తీసుకున్నాం, తర్వాత ఏం చేయాలి మనము కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి కాలన్, ఏ గ్రేటర్ దెన్ బి అయితే మనకి ఏం చేయాలి, ప్రింట్ maximum number is maximum నెంబర్ అంటే ఇక్కడ మనకి ఏ. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయింది అంటే ఎల్స్ maximum number is b. సో ఇఫ్ ఎల్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం టర్నరీ ఆపరేటర్ కూడా చూద్దాం. సో మ్యాక్స్ ఈక్వల్స్ టు ఏ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఎల్స్ బి. సో ఇక్కడ ఏంటంటే ఏ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ అనేది కరెక్ట్ ఎప్పుడు ఒకవేళ ఏ అనేది గ్రేటర్ దెన్ బి అవుతాయి, ఎల్స్ లేకపోతే బి కరెక్ట్ అని అర్థం. ఏ కరెక్ట్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, లేకపోతే ఎల్స్ బి కరెక్ట్. ఓకేనా, అంటే ఇప్పుడు కండిషన్ ఉంది కదా ఏ గ్రేటర్ దెన్ బి అనేది, అది కరెక్ట్ అనుకో ఏ కరెక్ట్ అవుతుంది, అది ఫాల్స్ అనుకో బి కరెక్ట్ అవుతుంది అనమాట. ఏ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఎల్స్ బి. ఓకేనా, సో ఇదన్నమాట. నెక్స్ట్ సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ లానే ఉంటుంది పైథాన్ అయితే, సో ఈజీగా అర్థం. maximum number is max. ఇక్కడ 10 20 లైన్ నెంబర్ 7 లో ఓకే ఇక్కడ డబుల్ ఉంటుంది. సో ఇంటర్ప్రిటర్ కాబట్టి అదే సి లాంగ్వేజ్ లో ఎక్కడ లాస్ట్ లైన్ లో ఎర్రర్ వచ్చినా కూడా మనకి స్టార్టింగ్ లోనే చెప్తుంది అనమాట, ఎందుకంటే అది కంపైలర్ కాబట్టి. ఇది ఇంటర్ప్రిటర్ కాబట్టి ఏ లైన్ లో ఎర్రర్ ఉందో ఆ లైన్ వరకు ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆ లైన్ లో ఎర్రర్ చూపిస్తారు. 10 20 మ్యాక్సిమం నెంబర్ 20, మ్యాక్సిమం నెంబర్ 20. ఇప్పుడు 52 మ్యాక్సిమం నెంబర్ 50, మ్యాక్సిమం నెంబర్. ఓకేనా, సో ఇట్లా అన్నమాట. ఇప్పుడు మనం జావాలో చూద్దాం. సేమ్ జావా సో పబ్లిక్ స్టాటిక్ వాడమని ఇలా ఉంటుంది మనకి జావా అనేది. ఓకేనా, పైథాన్ సింటాక్స్ అనేది మనకి షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటాయి. ఒకవేళ ఇంటర్వ్యూస్ లో అయితే మనకి లిమిటెడ్ టైం ఉంటుంది కాబట్టి పైథాన్ అని యూజ్ చేయొచ్చు, బట్ కాంపిటేటివ్ సైడ్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా టైం ఇంకా స్పేస్ ని డిమాండ్ చేసే ప్రోగ్రామ్స్ రాయాలన్నప్పుడు మనం C++ లేదా జావా అని ప్రిఫర్ చేస్తే మంచిది. అదే అంటే అది ఒక్కటే వే అని కాదు, బట్ ఇట్స్ బెటర్. అంటే పైథాన్ తో పోలిస్తే జావాస్ కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి కాబట్టి లైక్ వాటి సైడ్ ఎవరు ఎక్కువ ఉండరు, సో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సిలో ఇంకా జావాలో. సో జావా C++ ఇంకా సిమిలర్ ఉంటాయి. సో అందుకని నేను జావాలో ఒకదాన్ని చెప్పేస్తా. ఇఫ్ పాసిబుల్ మీకు కావాలంటే C++ లో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద కామెంట్స్. ఓకే, నౌ లెట్స్ బ్రింగ్ ఇట్ హోమ్ విత్ జావా, మై ఫేవరెట్ సబ్జెక్ట్. జావా అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కోడింగ్ చేస్తే. ఓకేనా, దీనికి మనము రాద్దాం కోడ్. ఫస్ట్ ఏంటిది, ఇన్పుట్ తీసుకోవాలి కదా మనం యాక్చువల్గా. సో ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి మనము స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్
స్కానర్. సో స్కానర్ ఏంటి అంటే ఇప్పుడు మనకి సి లాంగ్వేజ్ లో స్కాన్ఎఫ్ ఎలా ఉందో ఇక్కడ స్కానర్ అలాగే అనమాట. ఓకేనా. నెక్స్ట్ దీనికి మనం ఆబ్జెక్ట్ తీసుకోవాలి. మనకి జావాలో ప్రతిదీ క్లాసెస్ లానే ఉంటుంది. సో క్లాసెస్ కి మనం ఖచ్చితంగా ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో స్కానర్ ఎస్సి ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో దీంట్లో కూడా మనం సెమ్ కాలమ్స్ అనేవి యూస్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎస్సి అనేది ఆబ్జెక్ట్ నేమ్. నేను ఎస్సి అని ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చుకున్నా. మీరు కావాలంటే ఏ ఆబ్జెక్ట్ నేమ్ అని ఇచ్చుకోవచ్చు. లైక్ ఎస్ అని ఇవ్వచ్చు, లేకపోతే స్కానర్ అని ఇవ్వచ్చు, ఏదని ఇవ్వచ్చు. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ టెస్ట్. ఓకే. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో అంటే ఇప్పుడు మనం స్క్రీన్ కి ప్రింట్ చేయాలి కదా, ఎంటర్ చేయాలి. ఎంటర్ 2 నెంబర్స్. సో అంటే 2 నెంబర్స్ తర్వాత నెంబర్ తీసుకోవాలి. ఇంటే ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో నెక్స్ట్ ఇంట్ ఏంటి అంటే ఇంటీజర్ ఇన్పుట్ అనేది తీసుకుంటుంది అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ఇది కూడా. సో ఒకవేళ ఫ్లోట్ తీసుకుంటే నెక్స్ట్ ఫ్లోట్ అని రాయాలన్నమాట. నెక్స్ట్ డబుల్ అని రాయాలి డబుల్ తీసుకుంటే. సో అలాగే ఇక్కడ మనము ఇఫ్ ఎల్స్ కండిషన్ సేమ్. ఇఫ్ సి లాంగ్వేజ్ రాసినట్టు ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఏం చేయాలి మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ maximum మెమరీస్. ఇక్కడ మనము పైథాన్ లో పెట్టినట్టుగా కామాలు పెట్టకూడదు. ఇక్కడ మనం కన్కాటినేషన్ ఆపరేటర్ పెట్టాలి, అదే ప్లస్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ అయిపోయింది ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ maximum number is out. Maximum number is ప్లస్ 3. ఓకేనా. సో ఇలా ఇది రాస్తాం అనమాట. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు టర్నరీ ఆపరేటర్. సో టర్నరీ ఆపరేటర్ సేమ్ సీలో రాసినట్టే ఇంటూ మ్యాక్స్ ఈక్వల్స్ టు ఏ గ్రేటర్ దెన్ బి క్వశ్చన్ మార్క్ ఏ colon semicolon. Next system dot out dot println maximum plus max. Oh, sorry. పైథాన్ రాసా కదా ఇప్పుడే పైథాన్ స్క్రిప్ట్. సో అలానే మళ్ళీ ఇక్కడ ఎల్స్ లో కూడా పక్కన పెట్టేసిన కాలన్. సో ఇది మనకి కంపైలర్ కాబట్టి ఎర్రర్ ఎక్కడ కూడా స్టార్టింగ్ లోనే ఇచ్చింది అనమాట. తర్వాత సో 10 20. సో మ్యాక్సిమం నెంబర్ ఇస్ 20, మ్యాక్సిమం నెంబర్ ఇస్ 20. ఓకేనా. సో ఇలా వచ్చింది. ఒకవేళ నేను 100 2 మ్యాక్సిమం నెంబర్ ఇస్ 100, మ్యాక్సిమం నెంబర్ ఇస్ 100. ఓకేనా. సో ఇలా మనకి సిలో పైథాన్లో జావాలో రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ జావా గురించి చూసుకుంటే ఇందాక పైథాన్ గురించి చెప్పాను కదా, లైక్ ఈజీ అది ఇదని. సో జావా గురించి చూసుకుంటే జావా ఇస్ స్ట్రిక్ట్ బట్ పవర్ఫుల్. దీన్ని మాస్టర్ చేస్తే లైక్ చాలా బాగుంటుంది, అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో జావా అనేది వైడ్లీ యూజ్ లాంగ్వేజ్ కాబట్టి అంటే ఇది స్పీడ్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది, స్ట్రిక్ట్లీ టైప్డ్. అందుకని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్క ఇండస్ట్రీలో. ఓకేనా. సో ఇప్పుడు ఇది కాన్సెప్ట్ చూసుకుంటే ఫస్ట్ కంట్రోల్ లాజిక్ రాస్తాను. కాన్సెప్ట్ ఫస్ట్ కంట్రోల్ లాజిక్. every decision in coding starts with comparing things. సో కోడింగ్ లో ఏదైనా సరే మనకి కంపారిజన్ తోటి స్టార్ట్ అవుతుంది. సో కంపేర్ చేయకుండా ఏది అవ్వదు. తర్వాత సార్టింగ్ ఉంటుంది, సర్చింగ్ ఉంటుంది, ఏఐ ఉంటుంది, గేమ్స్, ఎవ్రీథింగ్ యూజెస్ కంపారిజన్స్ అని. సో చూసుకుంటే
sorting, searching, games, ఇంకా AI. సో అన్ని యూస్ చేసేది ఏంటంటే ఎవ్రీథింగ్ యూజెస్ కంపారిజన్స్. సో కంపారిజన్స్ నేర్చుకుంటే సో మనకి కంప్యూటర్ సైన్స్ లో ఎక్కడున్నా ఏది చేసినా కూడా మనకి ఓన్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ కంపారిజన్స్ ఓన్లీ. ఓకేనా. నెక్స్ట్ ఇట్ బిల్డ్స్ ఫస్ట్ mental model of conditional branch. Okay, it builds the first mental model of conditional branch. Okay. Next, time and space complexity. Time and space complexity. So ఇక్కడ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ వన్. సో ఎందుకు అంటే దిస్ మీన్స్ నో మ్యాటర్ హౌ బిగ్ numbers are, it takes constant time. సో మనకి నెంబర్స్ అనేవి ఎంత పెద్దగా ఉన్నా ఎంత చిన్నగా ఉన్నా అది ఓన్లీ కాన్స్టెంట్ టైం ని మాత్రమే తీసుకుంటాం అనమాట. ఎక్కువ తక్కువ టైం తీసుకుంటుంది. 10 lakhs ఎంటర్ చేసినా కూడా సేమ్ లైక్ సేమ్ అమౌంట్ ఆఫ్ టైం ఎలకేట్ అవుతుంది. 1 2 ఇట్లా సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎంటర్ చేసినా కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ టైం అనేది ఎలకేట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో మనకి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఇది కూడా ఆర్డర్ ఆఫ్ 1 ఉంటుంది. సో just 2 variables, no arrays. జస్ట్ 2 వేరియబుల్స్ యూజ్ చేస్తాం అనమాట. మనకి ఇక్కడ అరేస్ ఏం లేవు. ఓకేనా. నో లూప్స్ కూడా. సో లూప్స్ అరేస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి కొంచెం టైం ఇంకా స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎఫిషియెంట్ అండ్ క్లీన్. సో ఇట్ ఈస్ ఎఫిషియెంట్ అండ్ క్లీన్. నెక్స్ట్ ఇప్పుడు మనం రియల్ వరల్డ్ చూద్దాం. రియల్ వరల్డ్ యూస్ కేసెస్ ఇక్కడ మనం యూస్ చేస్తాం. సో రియల్ వరల్డ్ యూస్ కేసెస్ చూసుకుంటే మనము ఫస్ట్ ఏ రిలేటెడ్ కాబట్టి మొత్తం ఏ డిసైడింగ్ లో వాడతాం అనమాట. ఏ డిసైడింగ్ విచ్ ఆబ్జెక్ట్ ఈస్ క్లోజర్. ఇప్పుడు మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. లైక్ ఇట్లా 2 హ్యాండ్స్ ఉన్నాయి. కెమెరా తోటి నేను ఏ వాడుతున్నాను. సో ఏ హ్యాండ్ దగ్గరగా ఉంది. సో ఏ హ్యాండ్ దగ్గరగా ఉందంటే ఏం చేస్తుంది, ఫస్ట్ రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ ఈ రెండింటిని కంపేర్ చేసి దీంట్లో ఈ రెండింటిలో దేనికైతే ఎక్కువ డిస్టెన్స్ ఉందో దాన్ని దూరం ఉందని క్లాసిఫై చేస్తుంది. ఏదైతే తక్కువ డిస్టెన్స్ ఉందో అది దగ్గర ఉన్నట్టుగా క్లాసిఫై చేస్తుంది. సో ఈ కేసులో నాది ఏ డిసైడింగ్ విచ్ ఆబ్జెక్ట్ ఈస్ క్లోజర్ అంటే రైట్ హ్యాండ్ అని చూపిస్తాను. ఓకేనా. సో ఇలా మనకి ఏఐలో అయినా ఎక్కడైనా మనకి కంపారిజన్స్ అనేవి వర్క్ అవుతాయి. మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం కంపారిజన్స్ తోటి అన్ని రన్ అవుతాయి. నెక్స్ట్ గేమ్ లాజిక్, కంపేరింగ్ ప్లేయర్ హెల్త్. సో ప్లేయర్ హెల్త్ ని మానిటర్ చేయడానికి వాడతాం. తర్వాత మ్యాక్స్ టెంపరేచర్, మ్యాక్స్ స్కోర్స్, మ్యాక్స్ ప్రాఫిట్స్. సో ఏదైనా సరే సో ఇట్లాంటివన్నీ మనము మ్యాక్స్ ఏది, మిన్ ఏది, ఒక మినిమం టెంపరేచర్, మినిమం స్కోర్, మినిమం ప్రాఫిట్స్. సో ఇట్లాంటివన్నీ చూడడానికి మనము ఈ ప్రోగ్రామ్స్ ని లేకపోతే ఈ ఆల్గరిథం ని యూస్ చేస్తాం. సో దిస్ ద బేసిక్ ఆల్గరిథం. ఓకేనా. Now, you just learn how to compare values, write it in 3 languages, and understand the foundation of time complexity. You're not just coding, you're thinking like an engineer. Stick with me for 40 days, and I promise you'll fear no interview, no code, and no logic. Okay, na? So smash that button if you learn something today. Which button? Like button and subscribe button, okay? వీలైతే ఒక కామెంట్ ని రాయండి. లైక్ ఏ లాంగ్వేజ్ మీరు ఫాలో అవుతున్నారు, ఏ లాంగ్వేజ్ నచ్చింది, లేకపోతే ఇంకే కొత్త లాంగ్వేజ్ లో చేయమంటారా, లేకపోతే ఇంకేమైనా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలా. సో ఇట్లాంటివన్నీ. ఓకేనా. టుమారో వీ విల్ explore new things, new algorithms, new functions. Okay, okay, thank you, thanks for watching. Until then, keep coding, keep solving, and remember,
You're not late. You're just getting started. Okay. Thank you. Bye bye.